ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మరొకసారి ప్రభు పేట మీకు వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదా? మీరందరూ ఆరోగ్యంగా, సంతోషంగా, క్షేమంగా ఉండాలని, ఆయురారోగ్యుల దేవుడు మిమ్మల్ని నింపాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మరొకసారి ఈ ఆదరణ గడియ అనేటువంటి దైవ కార్యక్రమం మరొకసారి మిమ్మల్ని, మీ కుటుంబాన్ని, మీ బిడ్డను దర్శించడానికి దేవుడి ఇచ్చిన కృపను బట్టి దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. మంచిది, దేవునికి వాక్యం అందాం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే శిష్యునకు కలిగిన నోరు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుకున్న అంశం ఏంటంటే శిష్యులకు కలిగిన నోరు. పరిశుద్ధ గ్రంథం నుంచి యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనటువంటి మాటను మనం ధ్యానం చేసుకుందాం. అలసిన వానిని మాటల చేత ఓరడించు జ్ఞానము నాకు కలిగినట్లు శిష్యునకు తగిన నోరు యెహోవా నాకు దయచేసి ఉన్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా గమనించండి, ఈ రోజున దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే శిష్యులకు తగిన నోరు వలె మన నోరు ఉండాలి. ఈ రోజున చాలామంది నోరులు ఎలా ఉన్నాయంటే చాలా భయంకరంగా ఉన్నాయి. దేవుడు మనకిచ్చిన నోరుతోనే చాలామంది పాటలు పాడతారు, చాలామంది ప్రార్థన చేస్తారు, స్తుతిగణ మహిమలు చెల్లిస్తారు, ఇదే నోటితో భాషలు మాట్లాడతారు, ఇదే నోటితో చాలామంది క్రీస్తు శరీరం రొట్టె రక్తమైన ద్రాక్షరసం తింటారు, తాగుతారు. అయితే నీ నోరుని దేవుడు ఇష్టపడుతున్నాడా? ఈ రోజున నీ నోరు ఇన్ని చేస్తున్నవే దేవుని మందిరంలో శిష్యులకు కలిగిన నోరులాగా ఉందా? లోక సంబంధమైన నోరులాగా ఉందా? శిష్యులకు కలిగిన నోరులాగా ఉందా? నీ నోరు ఇంకా భూ సంబంధమైన నోరులాగా వ్యర్థమైన మాటలు పలుకుతున్నాయా? ఈరోజున గమనించండి, మీ నోరు దేవుడికి ఇష్టకరంగా లేదు. ఏమండి, మా నోరు ఇష్టకరంగా లేదు, మా నోరు ఏమన్నా వంకరగా ఉందా? లేదు లేదు. నీ నోరు శిష్యుల నోరులాగా ఉండాలి. దేవునికి వాక్యం మనం చదువుకున్నాం కదా, అక్కడ చెప్తున్న మాట చూసారా? మన శిష్యునకు తగిన నోరు దేవుడు నాకు దయచేసి ఉన్నాడు. ఈ రోజున మనము శిష్యులకు తగిన నోరులాగా మన నోరు ఉండాలి. శిష్యులకు తగిన నోరు, వాళ్ళకైనా ప్రత్యేకం ఉంటే వారి నోరులు అంటే శిష్యులకు తగిన నోరు అంటే అవి ఎలా ఉంటాయో ఆ నోరు చేసే పనులేంటో ఒక 2-3 విషయాలు నేను చెప్తాను మీకు. గమనించండి. మొదటిగా శిష్యులకు తగిన నోరు అంటే ఎలాంటి నోరు అంటే కీర్తన గ్రంథం 145వ అధ్యాయం 21 వచ్చిన మాట ఏంటంటే యెహోవాను స్తుతించే నోరులాగా నీ నోరు ఉండాలి. దేవుడికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని బిడ్డలు గమనించండి, నీ నోరు దేవుని స్తుతించే నోరులాగా ఉందా? ఎలా ఉందో నీకు తెలుసు. నీ నోరు సంగతి నీకు తెలుసు. నీ నోటు అంటూ వచ్చే మాటలను బట్టి నీకు తెలుసు. శిష్యులు కలిగిన నోరు అంటే ఏంటి తెలుసా అండి? శిష్యుల నోరు ఎప్పుడు దేవుని స్తుతించే నోరులాగా ఉండేది. ఈ రోజున మన నోరు ఎలా ఉండాలంటే యెహోవాను స్తుతించే నోరులాగా ఉండాలి, కానీ మనుషులను స్తుతించే నోరులాగా ఉండకూడదు. యెహోవాను స్తుతించే నోరులాగా ఉండాలి, కానీ నాయకులను స్తుతించే నోరులాగా ఉండకూడదు. స్తుతించే నోరులాగా ఉండాలి, కానీ లోకాన్ని గణపరిచే నోరులాగా ఉండకూడదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నీ నోరు దేవుడు నిన్ను దీవించాలన్నా, దేవుని కృపకు మనం పాత్రలు కావాలన్నా శిష్యులకు కలిగిన నోరు మనం కలిగి ఉండాలి. శిష్యులకు కలిగిన నోరు ఏంటంటే, ఒకటి నేను చెప్పాను, యెహోవాని స్తుతించే నోరులాగా నీ నోరు ఉండాలి. రెండవది సామెతల గ్రంథం 8వ అధ్యాయం 7వ వచ్చిన మాట ఏంటంటే సత్యము పలికే నోరుగా నీ నోరు ఉండాలి. నీ నోటి వెంట ఎప్పుడు సత్యముతో కూడిన మాటలే రావాలి. అసత్యమైన మాటలు నీ నోటంట రాకూడదు. శిష్యులు కలిగిన నోరు, నేర్పరి కలిగినటువంటి నోరు దేవుడు నాకు ఇచ్చాడు అంటున్నారు లేఖనాలు. ఈరోజు మరి నీ నోరు ఎలా ఉంది? నీ నోటి వెంట ఏమొస్తున్నాయి? ఈ నోటి ద్వారా ఎన్ని పాటలు పాడుతున్నారండి? ఈ నోటి ద్వారా ఎన్ని సాక్ష్యాలు చెప్తున్నారు మీరు? ఈ నోటి ద్వారా ఎంత దేవుని గణపరుస్తున్నారు? మరి సత్యమనే మాటలు వస్తున్నాయా? అబద్ధాలతో కూడిన మాటలు వస్తున్నాయా? శిష్యుల నోరు అంటే ఎలా ఉంటుందంటే, ఆ శిష్యులు కలిగిన నోరు సత్యమనే మాట్లాడే మాటలు, ఏమంటే అబద్ధపు మాటలు లేకుండా నీతి కలిగిన మాటలే మాట్లాడే నోరులాగా మన నోరు ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. ఇంకొక నోరు సంగతి చెప్పి నేను ముగిచ్చేస్తాను. మూడవది మన నోరు ఎలా ఉండాలి అంటే, శిష్యులు కలిగిన నోరు అంటే మూడవది కీర్తన గ్రంథం 71వ అధ్యాయం 8వ వచ్చిన మాట ఏంటో తెలుసా అండి? ప్రభావ వర్ణములతో కూడిన నోరు వలె నీ నోరు ఉండాలి. మూడవ నోరు ఎలా ఉండాలంటే మంది ప్రభావ వర్ణములతో కూడిన నోరు అంటే గణపరిచే నోరుగా ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. గణపరిచే నోరులాగా ఉండాలి. దేవునికి అవమానం తెచ్చే నోరులాగా ఉండకూడదు నీ నోరు. ఎన్ని కష్టాలైనా నీ నోటి వెంట దేవుడికి ఘనతే రావాలి. ఎన్ని ఇబ్బందులైనా, ఎన్ని రోగాలైనా, ఎంత కరువైనా నీ నోరు వెంట దేవుడికి ఘనత కలిగిన మాటలే రావాలి. అది శిష్యులు కలిగిన నోరు. ఈ రోజున మరి వాక్యం దేవుని బిడ్డ, నీ నోరు ఎలా ఉందో నిన్ను పరిశీలన చేసుకో. ఈ రోజు నుంచి మార్చుకో. నీ నోరు శిష్యులు కలిగిన నోరులాగా ఉండాలి, అనగా స్తుతించే నోరులాగా ఉండాలి, సత్యమును మాట్లాడే నోరుగా ఉండాలి. మూడవదిగా ప్రభావవర్ణంతో కూడిన నోరులాగా ఉండాలి. అలా ఉన్నప్పుడు దేవుని నోటి నిండా నవ్వుతో నింపి
దీవించునగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, కృపగలిగిన దేవానికి వందనాలు. విత్తబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం. వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో ఫలింప చేయండి. వింటున్న ప్రతి ఒక్కరు ఇదిగో తండ్రి, శిష్యులు కలిగిన నోరు కలిగి ఉండే మనసుని మీరు దయచేసి నీ నామానికి మాత్రమే మహిమ తెచ్చుకోమని యేసు నామములో అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మరొకసారి ప్రభుపేటకి వందనాలు చెల్లిస్తున్నాను. మీరు ఇంకెవరైనా సరే ఈ వాక్యం ఉంటున్న దేవుని బిడ్డారా, మరి ఆదరణ గడిన వాక్యం మీరు ప్రార్థన అవసరం ఉంటే ఈ స్క్రీన్ మీద నెంబర్ ఫోన్ చేయండి. మరొక చిన్న మనవి, మీరు వాక్యాన్ని విన్న తర్వాత లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మమ్మల్ని ప్రోత్సాహపరచండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.